పోతే అంటే ఇప్పుడు అవన్నీ ఇన్ఫ్లేషన్లు డిఫ్లేషన్లకు సంబంధించి ఇప్పుడు జపాన్లో అది కూడా అనటం లేదు. ఇప్పుడు 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు గ్రౌండ్ అవి వచ్చి ఇవొచ్చి అయ్యేసరికి మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది కదా. ఇంకా సమయం 4 సంవత్సరాలు 5 మాసాల సమయం ఉంది. అంటే 53 మాసాల సమయం ఉంది. ఆయన చాలా అనుభవజ్ఞుడు, డెడికేటెడ్ మ్యాన్. ఆయన విద్యార్థి దశ నుంచి బాల్యం నుంచి ఒక నాయకత్వ లక్షణాలతో మనకు పురాణాల్లో కానీ లేకపోతే పెద్ద మహాపండితులు నాయకత్వ లక్షణాలు చాణక్యులు లాంటి వాడు, మ్యాకేవల్లి లాంటి వాళ్ళు రాసిన గ్రంథాల్లో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలంటే దానికి సింబల్ చంద్రబాబు నాయుడు గారు. బాల్యం నుంచి ఒక హీరోయిజంతో పెరిగాడు. తన కాన్సెప్ట్తో చిన్న బాల్యంలోనే ఆయన వాళ్ళ గ్రామంలో ప్రజల సహకారంతో రోడ్లు నిర్మించాడు. అవన్నీ కూడా నేను అనేది పాజిటివ్ కన్నా నెగిటివ్ గానే ఎక్కువ వెళ్ళి, లేదా దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు దాన్ని వెళ్ళి ప్రజలు క్యాచ్ చేయాలి కదా. రిజల్ట్ కనిపించడానికి టైం పడుతుంది. విష ప్రచారాలతో కొంత నమ్మిస్తారు ప్రజల్ని. అప్పుడు ఏమైంది, మీరు ఇచ్చిన హామీలు ఒక పక్కన అవి స్లో అవుతూ ఉంటాయి, మీరు అనుకున్నది వేరేగా వెళ్తుంది. అది గతంలో జరిగిపోయింది. విష ప్రచారాన్ని నమ్మిన జనం తిరిగి పశ్చాత్తాపంతో మాకు ఓటేశారు, అఖండ మెజార్టీతో గెలిపించారు. ఈసారి జగన్ పప్పులేమి ఉడకు. ఆయన అప్పుడు దాకా ఎలక్షన్లో పోటీ చేస్తాడని నమ్మకం ఏముంది? సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. పోతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టబోయే కేసులు, పెట్టే కేసులు చాలా ఉన్నాయి. పోతే 7 years దాటితే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. పైగా ఆయనకి దాదాపు 100-150 సంవత్సరాలు శిక్షలు పడే అవకాశం ఉంది. అంత అన్ని తప్పులు చేస్తున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాస్వామ్యంలో అధికారం అంటే ప్రజాసేవ కోసం రాలే. ఆయన రాజకీయాన్ని దోపిడీ కేంద్రంగా మార్చుకున్నాడు, దోపిడీకి ఇది అవకాశంగా మార్చుకున్నాడు. అందుకే అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్ గారు చెప్పారు. ఏమని చెప్పాడు? ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా ఆయన పోతే ఇప్పుడు జగన్ మొదటి నుంచి ఏంటంటే రాజకీయం అంటే అతను ప్యాలెస్లో వాళ్ళ నానున్నప్పుడు కూర్చొని డొల్ల కంపెనీలు, పోతే ఇవన్నీ మనీ ల్యాండరింగ్లు, పోతే ఇవన్నీ పెట్టి అవినీతి రాజకీయాలు వాళ్ళ నాన్న డైరెక్ట్గా చేయకుండా కుమారుడు ద్వారా చేయించాడు. పోతే అతను అధికారం కోరుకునేది ప్రజాసేవ చేయడానికి కాదు. అతను మొదటి నుంచి పాలిగార్ల వ్యవస్థ రాయలసీమ ప్రాంతంలో ఉంది. పైగా వాళ్ళ కుటుంబం మొదటి నుంచి అది ఒక ప్రత్యేకమైన కుటుంబం అని ఆ సామాజిక వర్గంలో పెద్ద కుటుంబీకులు కూడా, అంటే తరతరాలుగా రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఆ సామాజిక వర్గంలో కూడా వారిని సామాజికంగా బహిష్కరిస్తున్నారు జగన్ కుటుంబాన్ని. జగన్ను చెప్పిన మాటల్ని కొంతకాలమే జనం విశ్వసించారు. ఆ తర్వాత అర్థం చేసుకున్నారు, అఖండ మెజారిటీ ఇచ్చారు. ఆయన రాజకీయ వ్యాపారి. అంటే ఆయన వదిలేండి, ఇక ప్రజలు తీర్పు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి అవుతుందా ఇదంతా? ఇందాక అన్నారు 140 టార్గెట్ లాగా లేదు ఇది. ఏది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా? అయ్యో, అసలుకి పెద్ద టార్గెట్ ఏం కాదే. ఇప్పుడు నిన్న 10 లక్షల కోట్ల రూపాయలు దీనికి గ్రీన్ ఎనర్జీకి రాబోతున్నాయి. ఇంకా పెంచొచ్చే అవకాశం ఉంది. ఆయన 5 years పీరియడ్ చెప్పాడు, అంటే 5 నెలలు జరిగిపోయాయి. ఇంకా ఎక్కువ రావచ్చు గ్రీన్ ఎనర్జీకి. పోతే అదేవిధంగా ఇది ఇప్పుడు హైడ్రోజన్ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి దాని నుంచి ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది కదా, నేషనల్ థర్మల్ పవర్ ఇది ఉంది కదా, దాని కాలుష్యాన్ని తగ్గించడానికి హైడ్రోజన్ ఈ విధంగా మార్చుకుంటే వాయు కాలుష్యం తగ్గిపోతుంది. అదేవిధంగా ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సోలార్ ప్లాంట్స్ ప్రజలందరికీ ఫ్రీగా చేయడానికి ఎవరిళ్ల మీద వాళ్ళు సొంత దాంట్లో మిగిలిన విద్యుత్తుని ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశాలు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడమే కాదు, ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించడంలో ఆయన దిట్ట. ప్రజలు అర్థం చేసుకుంటారా అపార్థం చేసుకుంటారా అనేది వాళ్ళ విచక్షణకు వదిలేయడం అంటే మళ్ళీ మరి లాస్ అయ్యేది మీరే కదా. మనం ఇది ప్రజాస్వామ్యం, విష ప్రచారం చేసేవాళ్ళని ఇది ప్రజాస్వామ్యం. మేము పౌర స్వేచ్ఛ ఇచ్చాం, పత్రికా స్వాతంత్రం ఇచ్చాం. ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది. ఇలా కీలకమైనటువంటి అంశాలు, అలాగే 7 నెలల్లో తాము తీసుకొచ్చినటువంటి ఘనతలు, పెట్టుబడులు, చేసినటువంటి